It was the Labour government that introduced the national minimum wage in 1999. It had a transformative impact on the lives of working people. As promised in our manifesto, we asked the Low Pay Commission to take account of the cost of living for the first time. I can confirm that we will accept the Low Pay Commission recommendation to increase the national living wage by 6.7% to £12.21 an hour, worth up to £1,400 a year, phased in over time. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని నేను అనుకున్నాను. ఫస్ట్ టైం మీరు మా ఛానల్ చూస్తుంటే కనుక మేమైతే యూకేలో ఉంటాము. మన ఛానల్లో మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉన్నాయి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ప్లీజ్ అదేదో సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే నాకు మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేయాలని అనిపిస్తుంది. సో ఈరోజు అయితే మీ అందరికి ఒక గుడ్ న్యూస్ షేర్ చేద్దామని చెప్పి వీడియోస్ చేస్తున్నాను. సో యూకేలో ఉన్న రెసిడెంట్స్‌కే కానీ, లేదా స్టూడెంట్స్‌కే కానీ, మైగ్రెంట్స్ ఎవరొస్తున్నా గానీ, వాళ్ళందరికైతే గుడ్ న్యూస్ అనమాట. సో, ఎవ్రీ ఇయర్ వేజెస్ అన్నవి ఇంక్రిమెంట్ అవుతూ ఉంటాయి. సో, లాస్ట్ ఇయర్‌తో పోల్చుకుంటే ఈ ఇయర్ అరౌండ్ 6.7% వేజ్ అన్నది ఇంక్రిమెంట్ అయిందనమాట. సో, మినిమమ్ వేజ్ అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే పేయీస్ అన్నవి ఏజ్‌ని బేస్ చేసుకొని ఉంటాయి. సో, ఓవర్ 21 ఇయర్స్‌కి ఒక పేయీ రేట్ ఉంటుంది. అండ్ 17, 18 ఇయర్స్ 18-20 ఇయర్స్ వాళ్ళకి ఒక పేయీ ఉంటుంది. అండ్ దానికన్నా ఇంకా తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి కొంచెం తక్కువ పేయీ ఉంటుందనమాట. అంటే బిలో 18 ఇయర్స్ ఉన్న వాళ్ళందరికీ ఒక పేయీ ఉంటుంది. సో, ఇక్కడ ఏజెస్‌ని బేస్ చేసుకొని మినిమమ్ వేజ్ అన్నది ఉంటుందనమాట. సో, ఆ మినిమమ్ వేజ్ ప్రకారమే ఇక్కడున్న ఎంప్లాయర్స్ పే చేయాలి. దానికి మించి తక్కువ ఇవ్వడానికైతే అసలు పాసిబిలిటీ ఉండదు. ఏదైతే గవర్నమెంట్ అనౌన్స్ చేసిందో ఆ పేయీ మ్యాండేటరీగా వాళ్ళకి పే చేయాల్సిందే. కొన్ని కొన్ని వేర్ హౌసెస్‌లో ఎలా ఉంటుంది అనంటే మినిమమ్ వేజ్ కన్నా కూడా ఒక 30, 40 పెన్స్ ఎక్స్‌ట్రా ఉంటుందనమాట. అండ్ డిపెండ్స్ అపాన్ ద షిఫ్ట్స్. వాళ్ళు చేసే షిఫ్ట్స్‌ని బేస్ చేసుకొని కూడా ఇప్పుడు ఆఫ్టర్‌నూన్ పేయీ ఒకలా ఉంటుంది. ఈవినింగ్ చేసే వాళ్ళ షిఫ్ట్స్ పేయీ ఒకలా ఉంటుంది. అండ్ నైట్ చేసే షిఫ్ట్స్ పేయీ ఒకలా ఉంటుంది. సో, ఈ మినిమమ్ వేజ్‌నైతే ఎవ్రీవన్ అంటే ఇక్కడ యూకేలో ఉన్న ఎవరైతే బిజినెస్‌లున్నాయో, కంపెనీస్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు మినిమమ్ వేజ్ ప్రకారం పే చేయాల్సిందే. అంతకు మించి తక్కువ పే చేయడానికైతే అసలు ఊరుకోరనమాట. సో, మినిమమ్ వేజ్ అన్నది మ్యాండేటరీ. లాస్ట్ ఇయర్ అంటే 2024లో పేయీస్ ఎలా ఉన్నాయో చూద్దాము. దెన్ 2025 ఎంత ఇంక్రిమెంట్ అయిందో చూద్దాము. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈ ఇంక్రిమెంట్స్ ఎప్పటి నుండి జరుగుతాయో కూడా ఈ వీడియోలో చూద్దాము. సో, వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. స్కిప్ అయితే చేయొద్దు. సో, 2024లో అయితే వేజెస్ ఎలా ఉన్నాయి? మినిమమ్ వేజ్ ఎలా ఉందో చూద్దాం ఫస్టు. సో, 2024 21 ఇయర్స్ ఓవర్ అంటే 21 సంవత్సరాలు దాటిన ఎవ్వరికైనా ఇంకా ఆ నుంచి ఎంతైనా అవ్వుండొచ్చు ఏజ్. వాళ్ళకొచ్చేసి పర్ అవర్ పేయీ వచ్చేసి £11.44 అనమాట. సో, అదే ఇప్పుడు 2025లో ఆ £11.44 కాస్త £12.21 ఇంక్రిమెంట్ అవుతుంది. సో, అంటే అరౌండ్ 77 పెన్స్ ఇంక్రిమెంట్ అవుతుంది లాస్ట్ ఇయర్‌తో పోల్చుకుంటే. ఎగ్జాక్ట్‌గా చెప్పాలి అంటే 6.7% అన్నది ఇంక్రిమెంట్ అవుతుంది. అండ్ 2024లో 18-20 ఇయర్స్ ఇన్ బిట్వీన్ ఎవరైతే ఉంటారో ఆ ఏజ్ గల వాళ్ళకి £8.60 పర్ అవర్ ఫస్ట్ నుంచి ఇంప్లిమెంట్ అవుతాయన్నమాట. సో, ఈ ఇంక్రిమెంట్స్ అన్నీ రేపు ఏప్రిల్ 1 నుంచి ఇంప్లిమెంట్ అవుతాయి. సో, ఆ మంత్ ఎండింగ్‌కి అందరికి ఏదైతే ఇంక్రిమెంట్ అయ్యిందో ఆ సాలరీ అంటే ఈ మినిమమ్ వేజ్ £12.21 చొప్పున సాలరీ అన్నది క్రెడిట్ అవుతుందన్నమాట. ఇందులో తగ్గించడాలు అలా ఏమి ఉండదు. ఇది యాస్ పర్ గవర్నమెంట్ అనమాట. సో, వాళ్ళు ఎంతైతే మినిమమ్ వేజ్ ఇంక్రిమెంట్ చేశారో అంత ఈ ఎంప్లాయీస్ అంత పే చేయాల్సిందే. అదే 18-20 ఇయర్స్ ఏజ్ వాళ్ళకి 2024లో వాళ్ళ మినిమమ్ వేజ్ వచ్చేసి £8.60 అంటే £8.60 అనమాట. సో, అదే ఇప్పుడు 2025లో అది £8.60 కాస్త £10 చేశారు. అంటే అరౌండ్ 16% అన్నది ఇంక్రిమెంట్ అయింది. అండ్ ఇంకా అంతకన్నా 18 ఇయర్స్ కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి పేయీ వచ్చేసి £6.40 అది 2024లో. అదే 2025లో £6.40 కాస్త £7.55 అయింది. చాలా హ్యూజ్ అమౌంటే ఇంక్రిమెంట్ అయింది. సో, ఇంకా అంతకన్నా ట్రైనింగ్స్ అలా చేసే వాళ్ళకి కూడా పే చేస్తారనమాట. అంటే అప్రెంటిస్ అలా ఉంటాయి కదా! సో, వాళ్ళకి గూడా సేమ్ అనమాట. 16-17 ఇయర్స్‌కి ఎంతైతే వస్తుందో ఆ ట్రైనింగ్స్ అయి చేసే వాళ్ళకి గూడా సేమ్ £7.55 పర్ అవర్ పే చేస్తారనమాట. సో, ఇవైతే మ్యాండేటరీ అనమాట. దీన్ని చేంజ్ చేయడానికైతే ఏముండదు. అండ్ కొంతమంది వేరే కంపెనీస్‌ని బేస్ చేసుకొని కూడా వాళ్ళకి పేయీస్ అన్నవి ఉంటాయి. పేయీ ఉంటుందనమాట. సో,
ఇంకా ఈ మినిమమ్ వేజ్ అయితే మ్యాండేటరీగా పే చేయాల్సింది. అండ్ ఇంకా బేస్డ్ ఆన్ ది కంపెనీ ఎక్స్‌పీరియన్స్, షిఫ్ట్స్‌ని బేస్ చేసుకొని ఇంకొంచెం ఎక్కువ కూడా ఉండొచ్చు. సో, ఇదైతే స్టాండర్డ్ పేయి. ఏ ఇయర్‌కి ఆ ఇయర్ మినిమమ్ వేజ్ అన్నది ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది. ఎంతైతే ఇంక్రిమెంట్ అయిందో అది ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ ఎండింగ్ కల్లా ఇంక్రిమెంట్ అయిన వేజెస్ వాళ్ళ సాలరీ కింద క్రెడిట్ అవుతుందనమాట. ఇప్పుడు ఒక పార్ట్ టైమ్ ఎంప్లాయీ అంటే ఒక స్టూడెంట్ యూకేకి వచ్చి జాబ్ చేస్తే అంత ఎర్నింగ్స్ వస్తాయి. అండ్ ఫుల్ టైమ్ ఎంప్లాయీ సాలరీ ఎంత వస్తుందో ఒకసారి చూద్దాము. సో £12.21 చొప్పున ఏప్రిల్ నుండి పెరుగుతుంది కదా. సో £12.21 పర్ అవర్. ఒక 20 అవర్స్ వర్క్ చేశారు అనుకుందాము. సో 20 అవర్స్ ఇంటూ £12.21 చొప్పున మంత్కి వచ్చేసి వాళ్ళ శాలరీ, ఎందుకంటే వీళ్ళకి ట్యాక్స్ అంటూ ఏమి ఉండదు కాబట్టి సో ఫుల్ శాలరీ వస్తుంది. సో అరౌండ్ £976.08 వస్తుంది అనమాట. అంటే ఒక £20 తక్కువ, £1000 అంటే ₹1,00,000 దాకా వాళ్ళ శాలరీ వస్తుంది ఒక పార్ట్ టైమ్ ఎంప్లాయీకి. అదే ఒక ఫుల్ టైమ్ ఎంప్లాయీ వర్క్ చేస్తే ఎంత వస్తుందో చూద్దాము 40 అవర్స్కి, ఎందుకంటే ఫుల్ టైం కదా వాళ్ళు చేసేది. సో సేమ్ ఈ ఇయర్ పెరిగిన £12.21 ఇంటూ 40 అవర్స్ పర్ వీక్, అలా 1 మంత్కి శాలరీ క్యాలిక్యులేట్ చేస్తే వాళ్ళకి అరౌండ్ £1,953.06 వస్తుంది. సో దానిలో నుంచి ఒక -20% అన్నది ట్యాక్స్ రెడ్యూస్ చేస్తామనుకోండి, ఫైనల్గా £1,562.88 అన్నది వాళ్ళకి శాలరీ క్రెడిట్ అవుతుందన్నమాట. అంటే 1,56,200 క్రెడిట్ అవుతుంది. సో స్టూడెంట్స్ వస్తే గనక సో వాళ్ళకి స్టాండర్డ్ మినిమం వేజ్ ప్రకారం 20 అవర్స్కి ఎంతైతే వస్తుందో అంత ఇక్కడ ఏంటంటే పర్ అవర్ శాలరీ ఉంటుంది. సో ఆ ఏజ్కి అంత అమౌంట్ మ్యాండేటరీగా పే చేయాల్సిందే. అదే ఓవర్ టైమ్స్ అలా చేసుకునే వాళ్ళకి ఇంకా ఎక్కువ శాలరీ వస్తుంది. సో బేస్డ్ ఆన్ ది అవర్స్ని బేస్ చేసుకొని శాలరీ ఉంటుందన్నమాట. కానీ వచ్చే స్టూడెంట్స్కి కానీ ఎవరైనా యూకేకి వస్తున్న మైగ్రెంట్స్కి అందరికీ కూడా గుడ్ న్యూస్ అనమాట. సో ఆల్మోస్ట్ కొంచెం ఎక్కువ అమౌంట్ లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ ఇయర్ కొంచెం హ్యూజ్ అమౌంట్ ఇంక్రిమెంట్ అయిందని చెప్పొచ్చు. పైన కూడా డిస్ప్లే చేయడానికి ట్రై చేస్తాను. సో అంతే ఈరోజు ఈ వీడియో. మీ అందరికైతే నచ్చిందని నేను అనుకుంటున్నాను. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు వాయిస్ ఇన్ యూకే. అండ్ ఈ వీడియో మీకు యూజ్ అవ్వదు అనుకుంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా యూకే వస్తే కనుక వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. వాళ్ళకైతే డెఫినెట్గా యూజ్ అవుతుంది. మన ఛానల్లో మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉన్నాయి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. సో సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.